మేము ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తున్నాం. నేను పడుకొని లేచాను. ఇది అక్క పైన జాను అక్క పడుకొని లేచింది ఇప్పుడే. జాను అక్క వీడియో తీస్తుంటే నవ్వుతుంది. ఇదిగో మేము దిగిన గెస్ట్ హౌస్. ఇక్కడ అన్నీ మా పావనత్త అరేంజ్ చేసింది. మేము రూమ్లోకి దిగాం. మేము ఫ్రెష్ అయ్యి ఆడుకుంటున్నాం. అక్క నేను పెద్ద అక్క వాళ్ళతో చాలా బాగా ఆడుకున్నాం. గెస్ట్ హౌస్ మా అందరికి చాలా బాగా నచ్చింది. ఈ ప్రోగ్రామ్ విలేజ్లో జరుగుతుంది. ఆ విలేజ్ పేరు అన్నపురెడ్డిపల్లి. అక్కడ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళు జరుగుతుంది. అక్కడ మాకు ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం వచ్చింది. ఈ ప్రోగ్రామ్ మా శివమామ కృష్ణతో అరేంజ్ చేశాడు. అక్క చూడండి ఎలా తిరుగుతుందో. సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అందరం కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేమందరం కిందకి వెళ్తున్నాం. డైనింగ్ హాల్ కింద ఉంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది. ఇక్కడ ఇడ్లీ వడ చేశాడు. అందరం ఇష్టంగా తిన్నాం. వడ అయితే ఇష్టంగా అందరు తిన్నాడు. ఈ వీడియో చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజే హోలీ. అందుకే మా అమ్మ తెలియకుండా కలర్స్ తీసుకొచ్చింది ఆడుకోవడానికి. మేము చాలా సర్ప్రైజ్ అయ్యాం కలర్స్ తేవడం చూసాడా మేము ఇద్దరం ఎలా రన్నింగ్ చేస్తున్నామో. మా పావనత్త వాళ్ళ పాప మీనాక్షితో ఎప్పుడు కలిసినా బాగా ఆడుకుంటాం. ఇదిగోండి బామ్మ పెదనాన్న మీనాక్షి. మేము ఆడుకోవడానికి మీనాక్షి రెడీగా ఉంది. ఇంకా చూడండి మాట రంగు బడిసే హే హే హే
होली कब है होली? అక్కడ పాడుకుంటే అందరం కొద్దిసేపు ఆడుకున్నాం. ఫ్రెష్ అయ్యి ప్రోగ్రాం వెళ్ళడానికి కూర్చొని ఉన్నాం. చూసాడా ఇందాక ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము? ఇదిగోండి ప్రోగ్రాం దగ్గరకు వచ్చేసాం. ఇదే బాలాజీ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. చూడండి దర్శనానికి ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ తిరునాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా మంది జనం వచ్చాడు. ఇదిగోండి మా శివమామ. ఫ్రెండ్స్, డాన్స్ సాంగ్స్కి కాపీ రైట్స్ పడుతుందని సాంగ్ కొంచెమే పెట్టి మిగతాది మ్యూజిక్ యాడ్ చేసాం. భక్తులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అదిగో మా సుధీర్ బాబాయ్ మాకు ఇక్కడ ప్రోగ్రామ్ కి చాలా హెల్ప్ చేశాడు. అదిగోండి మా కృష్ణత్త, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తాడు. డాన్స్ అంటే చాలా ఇష్టం మా అత్తకి. అందరూ కూడా కొట్టండి. నిజంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క కళావేదిక దగ్గరకు వచ్చినట్టుగా
సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఇతిహాస గాథాన్ని వారు చక్కగా పాట రూపంలో నృత్యం చేసి ఉన్నారు. ఆ చిన్నారులు ఒక్కసారమ్మా మీరందరూ కొంచెం ముందుకెళ్ళండి. చూడండి, ఆ చిన్నారులకి వచ్చేసి 6 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. కానీ వారి యొక్క నృత్యం చేత సీతారామచంద్ర స్వామి సాక్షాత్తు ఈ యొక్క కళావేదిక పైనే ఉన్నట్టుగా వారి యొక్క వారు పాటదార నృత్యంతో చక్కగా నృత్య రూపంలో వాళ్ళందరికీ భక్తులకి తెలియజేశారు. ఆ చిన్నారులందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చిన్నారి నీ పేరు చెప్తాలి. శ్రీ కౌస్తభ, శ్రీ మౌతిక. ఒక్కసారి ఈ చిన్నారులందరినీ మీ చప్పట్లతోటి వారికి చక్కగా గట్టిగా కొట్టండి. చప్పట్లే కదా అడిగేది, మీరు చక్కగా హుషారు కొట్టండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరూ స్వామివారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ గోవింద రండి. గోవింద గోవింద. వినవలే వింత వింతలు కనగా చాలా మంది అప్రిషియేట్ చేశాడు. అమ్మకి సన్మానం చేశాడు. మాకు మెమోంటోస్ ఇచ్చాడు. ప్రోగ్రాం బాగుందని చాలా మంది అన్నాడు. ఈవో గారు నేను బాలాజీ గెటప్ వేసుకున్నానని అక్కని నన్ను ధైర్యంగా కళ్యాణం దగ్గరికి తీసుకెళ్ళాడు. మేము వెళ్ళినప్పుడు జనం చాలా తక్కువ మంది ఉన్నాడు. తర్వాత చాలా మంది వచ్చాడు. జై శ్రీమన్నారాయణ ప్రారంభించవలసిందిగా పెద్దలను కోరుతున్నా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మరి ఈ స్వామి వెంకటేశ్వర స్వామి ఇది ఆ స్వామికి అలంకరణ చేసుకొని వచ్చారు. చక్కగా శంఖ చక్రాలు అలంకరణ చేసుకొని ఆ యొక్క శ్రీవైకుంఠంలో ఉండేటువంటి పిలిచి తర్వాత కాసేపు అడిగాడు, ఎవరివిడ ఏంటి అని అడిగితే ఆకాశరాజు కూతురు అని చెప్పి తెలిసింది. అందు గురించి ఆమె వివాహం ఆడదామని మా స్వామి ఇక్కడికి వెయిట్ చేయడం జరిగింది. మరి ఆమె నవదుర్గలు నిండి ఉన్నాయి మా అమ్మలు.
శివమామ ప్రియత్త వాళ్ళ ఇల్లు. చాలా బాగుంది ఆ ఇల్లు. ఇక్కడ అందరం డ్రెస్ చేంజ్ చేసేసుకొని మా రూమ్స్కి వెళ్ళిపోయాం. నేను తితిక్షక వాళ్ళ చెల్లి బాగా ఆడుకున్నాం. ఫ్రెండ్స్, అక్కడి నుంచి మేము మరుసటి రోజున భద్రాచలంకి వెళ్ళాం. అక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి పన్నశాలకి వెళ్ళాం. ఇదే పన్నశాల. చూసారా రాముడు, సీత, లక్ష్మణుడు బొమ్మలు. రాముడు వనవాసం చేసినప్పుడు తిరిగిన ప్లేస్ ఇది. ఇదిగోంది రాముడు వాళ్ళ పాదాలు. ఇక్కడ అందరం గ్రూప్ ఫోటో దిగాము. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసప్పటికల్లా చాలా చీకటి అయిపోయింది. అందుకే బయట ప్లేసెస్ సరిగా కనిపించలేదు. ఇదిగోంది రావణాసుడు బొమ్మ. సీతమ్మ వాడిని తీసుకెళ్తున్నట్టు బొమ్మలు పెట్టాడు. అక్క అవన్నీ చాలాసేపు చూసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.